బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం యొక్క ప్రభావంతో నేటి నుంచి 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలైతే జారీ చేయడం జరిగిందండి. దీనికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం యొక్క ప్రభావంతో నేటి నుంచి 4 రోజుల పాటు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలు అయితే జారీ చేయడం జరిగిందండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దక్షిణ అండమాన్ సముద్రం ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేయడం జరిగింది. ఇది తదుపరి 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ మధ్య బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండం బలపడే అవకాశం ఉందని పేర్కొనడం జరిగిందండి. దీని యొక్క ప్రభావంతో రాబోయే 4 రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేయడం జరిగింది. సో 4 రోజుల పాటు వెదర్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది, ఏ ఏ జిల్లాలకు వర్షాలు పడేందుకు అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారం కూడా నేను మీకు తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే మంగళవారం నేడు ఏ ఏ జిల్లాల్లో వర్షాలు పడేందుకు అవకాశం ఉంటుంది అనే దానిపై అయితే సమాచారం అయితే రావడం జరిగిందండి. దానికి సంబంధించి వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, సో ఈ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేయడం జరిగిందండి. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందనైతే సమాచారం. అదేవిధంగా ఈ యొక్క జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలనేది సమాచారం అండి. నేడు అంటే 21వ తేదీ మంగళవారం ఈ జిల్లాల్లో వర్షాలు అనేవి పడతాయనేది సమాచారం. అదేవిధంగా బుధవారం 22వ తేదీ కనుక చూసుకున్నట్లయితే బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి ఈ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటే సమాచారం. అదేవిధంగా అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, గుంటూరు, పల్నాడు, కడప, అన్నమయ్య మరియు చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయంటే సమాచారం అండి. మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సో రేపు కూడా కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటే సమాచారం అండి. సో ఓకేనా. అదేవిధంగా గురువారం కనుక చూసుకున్నట్లయితే 23వ తారీఖు నుండి కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ఈ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, గుంటూరు, కడప, అన్నమయ్య ఈ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఈ విధంగా రాబోయే 4 రోజులు 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని సమాచారం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ వర్షాలతో పాటు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు అనేవి కూడా వేస్తాయంటే సమాచారం అండి. అదేవిధంగా ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద, శిథిరాల వ్యవస్థల కింద ఉండరాదని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు నివసిస్తూ ఉంటారో ఆ లోతట్టు ప్రాంతాలకు వరదలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఇదేనండి ఈరోజు తాజా వెదర్ రిపోర్ట్ అయితే. సో రాబోయే 4 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు పడతాయి అనైతే సమాచారం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.